ఎన్ఎస్టీవీలకు నమస్కారం. 1969 ఉద్యమకారుల ఇంటర్వ్యూ పరంపరలో ఈనాడు ఒక గొప్ప వ్యక్తి రామరెడ్డి గారు జనగాం తాలూకా నిడిగొండ గ్రామం నుంచి వచ్చారు. ఆయన ఆనాటి అనుభవాలు ఏమిటి, ఏ జైలుకు వెళ్ళారు, ఎలాంటి అన్ని సమాచారం అంతా కూడా మనము ఆయన నుంచి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. నమస్కారం సార్. మీరు చెప్పండి. నా పేరు ఎల్లపాటి రామరెడ్డి. మాది జనగామ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నప్పుడు జనగామ తాలూకాలో మాది నిడిగొండ గ్రామం మాది. నేను 1952లో జనగామ ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతిలో జాయిన్ అయ్యి 7వ తరగతి వరకు మాధ్యమిక పాఠశాలలో విద్య అభ్యసించినాను. ఆ సందర్భంలో తెలంగాణ మొదటి ఉద్యమం ఇది నాన్ ముల్క్ గో బ్యాక్ ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమంలో కూడా మా చిన్నతనంలో కూడా మేము ఆ ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అప్పుడు ఆంధ్ర వాళ్ళంటేనే నాకు మొదటి నుంచి కూడా ఒక విధమైన ఎడ్యుకేషన్ అయిన వాళ్ళ మీద నాకు అభిప్రాయం. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయిన తర్వాత, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కలిపిన తర్వాత అసెంబ్లీలో మన మెజారిటీ సభ్యులు ఎమ్మెల్యేలు తక్కువ ఉండడం, ఆంధ్ర పాలకుల యొక్క సభ్యులు చాలామంది ఉండడం, మనోళ్ళు వాళ్ళందరికీ దాసోహం అయి మన నిధులు నిక్షేపాలు అన్నీ కూడా తెలంగాణకు వర్తించవలసిన అభివృద్ధి కార్యక్రమాల యొక్క నిధులన్నీ ఆంధ్రప్రదేశ్కు ఉపయోగించుకోవడం జరిగింది. రామరెడ్డి గారు, మీరు 1948 ఉద్యమం, తెలంగాణ తొలి ఉద్యమం వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏమైనా ఉద్యమంలో పాల్గొన్నారా? 40 ఉద్యమం నా దృష్టిలో ఉంది, కానీ నేను అప్పుడు అంత పెద్దగా దాని మీద అప్పుడు నా వయసు 8 సంవత్సరాలే కదా అప్పుడు. తర్వాత నేను మాధ్యమిక పాఠశాలకు జనగాం వచ్చి చదువుకున్న సందర్భంలో అప్పుడు నాకు 12 సంవత్సరాలు వయసునే ఉండే. అప్పుడు తెలంగాణ ఎడ్యుకేషన్ నాన్ ముల్క్ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ అనే నినాదాలతోటి జనంలో పాఠశాలలు పనిచేయడం, దుకాణాలు పనిచేయడం, ధర్నాలు చేయడం, అందులో నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాని తర్వాత కూడా నేను 1957 వరకు 50 అనేది క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్ జనగాంలో ప్రైవేట్ హై స్కూల్లోనే జాయిన్ అయినాను. ఎస్ఎస్సి ప్రైవేట్ హై స్కూల్ క్రిస్టియన్ ఇన్స్టిట్యూట్లో విద్య అభ్యసించి తర్వాత నేను నా కార్యక్రమాలు చేసుకున్నాను. అయితే ఆ సందర్భంలో 62, 63లో మా ఊళ్ళో అప్పటికే హై స్కూల్ ఉన్నది మా నిడిగొండ గ్రామంలో. ఆ హై స్కూల్కు ఒక ఆంధ్ర హెడ్ మాస్టరు ఆ స్కూల్లో పనిచేసాడు. అయితే 62లో వచ్చిండు. 64లో నేను అప్పుడు మాలిపట్ల రాజకీయంగా మా నాన్న ఒత్తిడితోటి నువ్వు రాజకీయంగా మాలిపట్ల పని చేయాలని నన్ను ఒత్తిడి చేస్తే వాళ్ళ ఒత్తిడితోటి, పెద్దల ఒత్తిడితోటి నేను మాలిపట్టలు చేయడం జరిగింది. ఆ సందర్భంలో ఆ హెడ్ మాస్టర్ గారు నన్ను నా దగ్గరికి వచ్చి, రెడ్డి గారు నా భార్య అనేది అప్పుడు హెచ్ఎస్సి పాస్ అయింది, నా భార్యకు ఉద్యోగం కావాలి, ఇక్కడ మీరు నాకు ముల్క్ సర్టిఫికేట్ ఇవ్వాలి, నేటివిటీ ముల్క్ సర్టిఫికేట్ ఆంధ్ర అతను. అయితే సారు మీరు వచ్చుడే ఇప్పటికే నాకు బాధ. ఎందుకంటే మా నిధులు, మా నిక్షేపాలు, మా నీళ్ళు అన్నీ కూడా మీరు వాడుకుంటారు. మా దగ్గర ఉద్యోగం కావాలంటే ఒకటి చెప్లాస్లో ఉంటారు, కానీ మా దగ్గర ఎవరు ఆఫీసర్లో ఉండే పరిస్థితుల్లో మా తెలంగాణలో లేరు. నా మనసులో అది నాటిపోయింది. నేను మీకు మీ భార్యకు ఇక్కడ నేటివిటీ సర్టిఫికేట్ ఇవ్వాలి అని మాలిపట్టలు చేస్తే అప్పుడు సర్టిఫై చేస్తే తహసీల్దార్ గారు సర్టిఫై ఇచ్చేది వాళ్ళకు. ఇస్తే అప్పుడు వాళ్ళు ఏంటంటే నా ముల్కీ సర్టిఫికేట్ అన్నట్టు వాళ్ళకు వచ్చేది. దాని మీద వాళ్ళ భార్య అపాయింట్మెంట్ అవుతుంది ఉద్యోగం టీచర్గా. ఆ సందర్భంలో నాతో కాదు సార్, నేను అసలు మొదటికే వ్యతిరేకం అంటే మీరు నా దగ్గరికి వచ్చినాను, నా భార్యకు ఉద్యోగం కావాలి, నాకు సర్టిఫికేట్ నా ముల్క్ సర్టిఫికేట్ ఇప్పిస్తారు, మీరు రికమెండ్ చేయండి, సర్టిఫికేట్ చేయండి అంటే నేను కాదంటే ఆ రోజుల్లో నాకు 2000 రూపాయలు ఆఫర్ చేసినాడు ఆయన. ఏది 64లో 63 ఆ సందర్భంలో చేస్తే, సార్ మీరు ఎంత ఆఫర్ చేసినా నేను వ్యతిరేకించిన దాన్ని నేను ఇవ్వనన్నాక ఆయనే మా వరంగల్ జిల్లాలోనే ఏదో హై స్కూల్లో అక్కడ పనిచేసి నిడిగొండకు ట్రాన్స్ఫర్ వచ్చిండే. దాని తర్వాత అక్కడికి పోయి అక్కడ సర్టిఫికేట్ సంపాదించుకొని
ఆయన భార్యకు ఉద్యోగం ఇప్పించుకున్నాడు. దాని తర్వాత నాకు కలిసి మళ్ళీ నాతో పిలుచుకొని, రెడ్డి గారు మీరు ఇవ్వకపోతే నా భార్య నాకు ఉద్యోగం రాలేదా సార్? ఎవడో మూర్ఖుడు ఇచ్చిండు, నన్నేను ఏమంటావు సార్? వాడు నీకేదో ఆశపడ్డాడు, నువ్వు నాకు పైసలు ఇస్తావు, నాకంటే ఎక్కువ ఇస్తాను వచ్చు, వాడు ఆశపడవచ్చు. నేను అటువంటి తత్వం కాదు సార్ అని చెప్పి నేను బ్లైండ్గా రిజెక్ట్ అయినాం. అయితే దాని తర్వాత 1969 ఉద్యమంలో మీరు అప్పటికి ఏ వయసులో ఉన్నారు, ఏం చదువుతున్నారు? 69లో నాకు 29వ సంవత్సరం. 24 ఏళ్లకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇది తెలంగాణ ఉద్యమం, ఆ రోజు ఉద్యమం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు రొండ లక్ష్మారెడ్డి గారు ఇప్పుడు చనిపోయినారు, క్రిస్టి చేసుడు. వారు ఎమ్మెల్యేగా కూడా చేసిండే 82, 83లో రామారావు పీరియడ్లో ఎమ్మెల్యే అయ్యిండు. ఆయనే తెలంగాణ ప్రజాసమితి ఉద్యమం స్టార్ట్ చేసిండు. ఆయనకు ప్రజల యువకుల గ్రామంలో అన్ని గ్రామాల పరిచయాలు బాగా ఉండే లక్ష్మారెడ్డి గారికి. ఆయనతో పాటు రామ్మోహన్ రెడ్డి గారు కూడా ఇద్దరు నాయకత్వం వహించారు. అందులో మేము పార్టిసిపేట్ అయినాం. ఆ సందర్భంలో నాకు ఏది ఫతేషాపురం, మా పక్కన నారాయణపురం, నిడిగొండ, ఇబ్రాహంపురం, మాదారం, గోవర్ధనగిరి చుట్టుపక్కల గ్రామాలన్నీ మా నిడిగొండ బస్ స్టాండ్కే వచ్చి బస్ ఎక్కేది వాళ్ళు. దానివల్ల వాళ్ళ పరిచయాలు నాకు చాలా పరిచయాలు అయినాయి. మా మిత్రులు, మా నిడిగొండ కూడా 15 మంది మిత్రులు అందరం కలిసి జనగాం పోయి, వీళ్ళందరూ కూడా కొట్టుకొని జనగాం పోయి తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ అయినాం. పార్టిసిపేట్ అయిన సందర్భంలో జనంలో మూమెంట్ రాలే. లోకల్ నాయకత్వం లోకల్, కానీ జనంలో ఎవరి పని వాళ్ళే చేసుకుంటే తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ కాకపోతే నేను మా లక్ష్మారెడ్డి గారితో భేటీ అయినా, అదే మేము గ్రామాల్లో వచ్చుడేంది, ఈ జనగాల ఉద్యమం చేసుడేంది, మీ జనగాలు కనీసం 100 మంది కూడితే మేము 100 జనగాలు 100 రాకపోతే అసలు ఉద్యమం ఎట్లయితుందని చెప్పి ఆయనతోటి నేను సీరియస్గా చేస్తే, అట్లా మరి ఏం చేయాలి, వాడు రాకపోతే ఏం చేయాలి, ఆయన దానికి మీ జనగాంతో మాకు అక్కర్లేదు, మా నిడిగొండ సెంటర్ పెట్టుకొని నేను ఉద్యోగం చేస్తాను. నాతో పాటు మా దగ్గర లింగాల దామోదర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, తర్వాత కొండల రెడ్డి, ఎలపాటి జనార్దన్ రెడ్డి, తర్వాత ఫతేషాపురం మాధవ్ రెడ్డి, కర్ర సోమిరెడ్డి మాదారం, తర్వాత నారాయణపురం మిత్రులు సత్యయ్య, వీళ్ళందరూ కూడా అవును మనం అందరూ మా నిడిగొండలో చేసుకున్నాం, పేరు జనగాం వస్తుంది, మన పేరు ఏమన్నా జనగాంలో ఉద్యోగం చేస్తున్నాం అని అంటారు. అప్పుడు ఆ సందర్భంలో మేము జనగాంకు బైకాట్ చేసి నిడిగొండలనే కేంద్రం పెట్టుకొని నిడిగొండలు పెద్ద ఎత్తున ఉద్యమం స్టార్ట్ చేసి బస్సులు, లారీలు, రాస్తా రోకులు చేయడం జరిగింది. పోలీసులు మా ఎంబడి తలగడం జరిగింది, మేము తప్పించుకోవడం జరిగింది. లాఠీ చార్జీ తినేవాళ్ళు తిన్నారు. ఆ సందర్భంలో ఒకనాడు మాకు అనిపించింటే జనగాంలో ఉన్నాడు బస్సు తలగబెట్టారు. నైట్ వెళ్తున్న బస్సును జనగాంలో ఇంత పెట్రోల్ పోయి తలగబెడితే సీట్లు కాలినాయి, కానీ 4 బస్సు అని తలగబడలే. నీ అమ్మ జనగాంలో కావాలి అట్లా విషయం అట్లా కదా మనమే బస్సు తలగబెడదాం అని హనుమకొండ నుంచి జనగాం వచ్చే బస్సును మేము అందరం ఈ నేను చెప్పే గ్రామాల యువకులందరినీ పిలిపిస్తే వాళ్ళందరూ చాలామంది వచ్చినారు. వచ్చిన తర్వాత బస్సును ఆపడం జరిగింది. జనగాంలో ఆ ప్యాసింజర్లు ఉన్నారు బస్సులో, వాళ్ళని దించినాం. దించితే మా దగ్గర 1 లీటర్ పెట్రోల్ కొనుక్కున్నాం మేము. అప్పుడు మా దగ్గర డబ్బులు కూడా ఎక్కడి ఏదో నడుస్తారు, కాలం నడుపుకుంటుండేది. ఆ సందర్భంలో ఆ పెట్రోల్ తోటి బస్సు తలగబడలే. అయితే బస్సులో ఒక షావుకారి పేపర్ లిఫాఫాలు తయారు చేసే కోసం వరంగల్ నుంచి 2 పెద్ద ఎత్తున ఈ పాత పేపర్లు కొనుక్కొని రావడం జరిగింది. అది మేము దిగనగానే ఆయన దిగిండు. అయితే పేపర్లు బస్సులనే ఉన్నాయి. ఆ 2 కట్టలు తీసుకొని వచ్చినాము, టైర్లలో పెట్టినాము. అప్పుడు మళ్ళీ అంటు పెట్టినాము. అంటు పెడితే బస్సు నామరూపాలు లేకుండా కాలిపోయింది. ఏదైతే అల్యూమినియం ఉన్నదో అది ఆ రోడ్డు మీద కారిపోయింది. ఒక్క శేష్ ఒకటి, ఇంజన్ ఒకటి కనపడే ఏం లేదు. అప్పటికి పోలీసు వాళ్ళు రావడం జరిగింది. అయితే లాఠీ చార్జ్ చేసాము, మేము చెదరిపోయినాం. అక్కడ ఒక వ్యక్తి మావాడు అబ్బాయి, వాడు బొంబాయిలో పనిచేసిండు. వాడికి ఇద్దరు హిందీ వచ్చు. అయితే పోలీసు వాళ్ళు వాడిని పట్టుకరే క్యారే కౌనరే అంటే వాడు మా పేర్లు చెప్పడం జరిగింది. పలానా రామరెడ్డి గారు, దామోదర్ రెడ్డి గారు, కొండలరెడ్డి గారు,
అని మిగతా మిత్రుల పేర్లు చెప్పడం, పోలీసు వాళ్ళు చెప్పడం జరిగింది. చెప్పడం జరగడం వాళ్ళు మా ఊరి మీద మా ఇళ్ళ మీద దాడికి వచ్చారు. వస్తే మేము వాళ్ళకి దొరకలేదు. దొరకకపోతే మా పెద్దలు అప్పుడు ఏం చేశారంటే, అప్పుడు ఇది చాలా సీరియస్ అవుతుందనే ఉద్దేశంతో మా నాన్నగారు, లింగాల జోగారెడ్డి గారు, లింగాల ప్రతాప్ రెడ్డి గారు ముగ్గురు కలిసి సిఐ దగ్గర గారికి పోయి ఏదో బతిలాడి వాళ్ళకి ఏదో ముట్ట చెప్పుకొని మా పేర్లు ఏమి లేకుండా ఏదో అనామకులు కూడా గుర్తులలో వాళ్ళు తలగబెట్టిననే దాని మీద ప్రకటన చేయడం జరిగింది. దాంతో మేము విముక్తి అయ్యి అప్పుడు మేము బయటకు వచ్చినాము. రామరెడ్డి గారు 1969 ఉద్యమము, మీరు ఇప్పుడు చెప్పినటువంటి టీపీఎస్ నాయకత్వంలో ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో మీరు పోరాటం చేసి జైలుకి వెళ్ళారు కదా, ఆ విషయాలు చెప్పండి. అయితే ఆ సందర్భంలో తెలంగాణ జనంలో వాళ్ళ వ్యతిరేకంగా మేము నిడిగొండ ఉద్యమం చేసే సందర్భంలో మా నిడిగొండ దగ్గర రైల్వే ట్రాక్ ఉన్నది, రైల్వే గేటు. అందులో దాదాపు 100-150 మంది మహిళలను గ్రూప్ చేసి పెద్ద ఎత్తున రాళ్ళు పెట్టి మహిళలను కూర్చోబెట్టాం ట్రాక్ మీద. జనగామకు మా కొండలరెడ్డి గారిను ఇంకా వేరే ఇద్దరిని తోలి ట్రైన్, అప్పుడు ప్యాసింజర్ ట్రైన్ వచ్చే టైము, పోయి జనగామలో ట్రైన్ ఎక్కి ఇక్కడ ట్రైన్ గురించి ట్రైన్ ఆపుకున్నాం. ఇంతలో జనగామ నుంచి పోలీసు వారు వచ్చారు, సిఆర్పి వాళ్ళు వచ్చారు. ట్రైన్ ఆగింది. ఆగిన సందర్భంలో పోలీసు వారు మహిళలను మగవాళ్ళను ఆడవాళ్ళను పట్టాల మీదకి వెళ్ళి తొలుగుమని నెట్టు కొంతమంది దెబ్బలు కూడా తాకినాయి. ఆ సందర్భంలో మా దగ్గర గోపాల్ రెడ్డి అంటే ఎస్ఐ క్యాబ్ చేసి అవతల ఇసిరేసిండు. ఆ సందర్భంలో ఆయన చాలా సీరియస్ అయ్యి ఫైర్ అన్నాడు. ఎప్పుడైతే ఫైర్ అనగానే పోలీసు మీద రైల్వే ట్రాక్ మీద ఉరుకుతాను జనాలు ఎక్కబడితే అక్కడనే. అప్పుడు ఫైరింగ్ మొదలుపెట్టడం ఇంత వరంగల్ ఎస్పీ వచ్చిండు. ఆ టైంకు ఫైర్ అనే అనగానే ఎస్పీ గారు వచ్చి స్టాప్ అన్నాడు. లేకపోతే ఆ రోజు ఎంతోమంది మా దగ్గర పోలీస్ కానిస్టేబుల్ చనిపోయేవాళ్ళు. మీరు జైలుకు పోయింది ఏ సంఘటనలో? దాని తర్వాత బస్సు దొరకబెట్టినాం. తర్వాత హాస్పిటల్కి పోయినాం. అదే ఆర్టీసీ బస్సు మళ్ళీ ఇంకో బస్సు వస్తే వేరే బస్సు ఆర్టీసీ బస్సు వస్తే ప్యాసింజర్ దించి దెబ్బలు తాకిన ఉద్యమకాలం మహిళలను మగవాళ్ళని అందరం తీసుకుపోయి హాస్పిటల్లో చికిత్స చేయించుకొని మళ్ళీ వచ్చినాం. తరువాత ఏమైందంటే మళ్ళీ మేము ఇక జనగామల ఉద్యమం చేయవలసి వచ్చింది. అంటే ఒంటరి పోరాటం చేయలేకపోయినాం మేము పోలీసు వాళ్ళ దాడితోటి. అయితే అప్పుడు జనగామలో ధర్నా చేస్తున్నాం. మేము 31st నాడు ఉదయం మాకు గోడగిరి యువకులు వచ్చారు, పరశురాపురం, నారాయణపురం, నిడిగొండ, ఈ నేను చెప్పిన గ్రామాల యువకులు అందరూ వచ్చారు. వచ్చి ఉద్యమం స్టార్ట్ చేస్తే అలా ఒక మేమే కాక అప్పుడు జనగామలో కూడా చాలామంది కూడా వచ్చారు. తర్వాత పోస్తన్నపేట నుంచి కూడా వచ్చారు, కిలేషాపురం నుంచి కూడా వచ్చి ధర్నా చేసి బస్సులు రాస్తారు. ఒకళ్ళు దుకాణాన్ని బంద్ చేసే సందర్భంలో సిఆర్పి పోలీసు మన లోకల్ పోలీసు కలిసి మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి సక్రమంలో కోర్టు తీసుకుపోవడం జరిగింది. ఆ కోర్టులో 101 మంది జడ్జిగా ముంగట తీసుకుపోయి వీళ్ళు అరాచకాలు చేస్తారు, తగలబెడతారు, బంద్ చేస్తారండి అంటే జడ్జి మాకు వారం రోజులు శిక్ష ఇచ్చాడు. ఆ శిక్ష ఇచ్చిన తర్వాత మాకు సాయంత్రం అయింది. సిఆర్పి తర్వాత లోకల్ పోలీసు వీళ్ళంతా కలిసి మిమ్మల్ని అంజవేయడానికి మిమ్మల్ని అరెస్ట్ చేశారు. తర్వాత కోర్టు నుంచి ఎక్కడికి పంపించారు? కోర్టు నుంచి కోర్టులో మమ్మల్ని మా 15 రోజులు మన జడ్జి గారు మాకు శిక్ష విధించారు. అప్పుడు మమ్మల్ని అందరం తీసుకొని లారీలో వరంగల్ తీసుకుపోయారు. ఏది వరంగల్ సెంట్రల్ జైలుకు. సెంట్రల్ జైలు తీసుకుపోయేందుకు సాయంత్రం అయిపోయింది, టైం అయిపోయిందని మేము ఇప్పుడు జాయిన్ చేసుకోము. ఎందుకంటే 6 గంటలు అయింది కాబట్టి మేము చేసుకోము రాత్రి అని. మీరు వేరే ప్రత్యామ్నాయ చేసుకోమని పోలీసు వాళ్ళు చెప్పడం వల్ల వాళ్ళు మనం మట్టవాడి పోలీస్ స్టేషన్లో అక్కడ ఎస్ఐ గారికి ఒప్పందం జరిగింది. ఆ రాత్రి మొత్తం మట్టవాడి ఎస్ఐ కస్టడీలో మట్టవాడి పోలీస్ స్టేషన్లోనే మేము అక్కడనే భోజనాలు ఇప్పించండు, తిన్నాము, ఆనందనే ఉన్నాం. పొద్దున్నే మళ్ళీ మమ్మల్ని సెంట్రల్ జైలుకి తీసుకుపోయి మళ్ళీ సెంట్రల్ జైలు పోగానే మీకు ఏ బ్యారక్ ఇచ్చారు, ఎక్కడ పరిస్థితి? ఒక్కటే పెద్ద బ్యారక్ ఇచ్చారు మాకు. ఆ బ్యారక్లో మొత్తం 101 మందిని ఒక్కరాళ్ళనే మమ్మల్ని తోలడం జరిగింది. తోలినాక మాకు పోగానే మాకు ఒక రాత్రి ప్లేసు, తర్వాత మగ్గు ఇచ్చారు. మగ్గు ఏంటంటే అప్పటికే జనవరి 9 కాబట్టి గంజి తీసుకొచ్చారు వాళ్ళు. గంజి తీసుకొచ్చి లేవరా అంటే ఈ గంజి మేము తర్వాత మా ఇంట్లో కుక్కలు కూడా పోయామని
మేము వాటిని చేసి వాళ్ళు రిటర్న్ చేసాం, పెద్దతో లొల్లి వచ్చాం. అయితే మా మీద ఇన్ఛార్జిగా అక్కడ శిక్ష ఎక్కువ పడ్డోళ్ళు, రాజకీయ ఖైదీ, ఏది 15-20 ఏళ్ళు శిక్ష పడ్డ ఏదైతే ఖైదీలు ఉన్నారో అందులో ముగ్గురిని మా మీద ఇన్ఛార్జ్ పెట్టారు. ఆ సందర్భంలో ఆ ముగ్గురు మా మా బంధువులైన దామోదర్ రెడ్డి అంటే ఆయన ఉన్నాడని నాకు తెలుసు, కానీ ఆయన ముఖం నేను చూడలేదు, నాకు ఆయన తెలియదు. అరే దామన్న అంటే ఆ దామన్నే కావచ్చు అని నేను దగ్గర పోయి, అన్న మీ పేరు దామోదర్ రెడ్డి అని అడిగిన. అరే ఎందుకు రా అన్నాడు. కాదన్నా మీరు ములుగురు దామోదర్ రెడ్డి కదా, నా ఇంటికి నీకు ఎదిగానంటే, అంటే నువ్వెవరురా అంటే, నేను మీ మేనత్త భీమిరెడ్డి కొండలరెడ్డి గారి మీ మేనమో ఉన్నాడు, ఆయన బిడ్డని నాకే ఇచ్చారు. అరే అట్లా నీళ్ళమ్మ నువ్వే చేసుకున్నావురా అన్నాడు సంతోషంగా. ఆయన నుంచి ఒక ముగ్గురు కూడా మా బంధువులే. వాళ్ళ వల్ల వాళ్ళు ఏంటంటే మీరు లొల్లి పెడితే నేను పోతా, నేను సూపరింటెండెంట్ గారిని పిలిపిస్తా, నేను సూపరింటెండెంట్గా వస్తే సైలెన్స్ అయ్యి కానీ మీరు మొత్తం సైలెంట్గా ఉండాలి, ఎందుకంటే మేము కంట్రోల్ చేసేటట్టు ఉండాలి, ఏదో పరిచయం ఉన్నాం కానీ మీరు ఏదో చేస్తే అవుతుంది అని. కానీ నేను సార్ అందరు చెప్పాను, మనం మనోళ్ళేరా మనం ఇంత సూపరింటెండెంట్ గారిని కపాడియా ఆయన పేరు, సూపరింటెండెంట్ పేరు అప్పుడు కపాడియా గారిని తీసుకొచ్చాం మనం క్యా క్యా మషూర్ క్యా కదా కానీ కాదు సార్ అని మేము చెప్పడం జరిగింది. సార్ మేము జేబు దొంగలం కాదు, లాడ్ చార్జ్ చేయలేదు, దొంగ ఏది పాకెట్ పేదం కాదు, లేకపోతే మా ఏమైనా తన్ని జైలుకు రాలేదు. మా తెలంగాణ రాష్ట్రం కోసం మేము ఉద్యమం చేసి వచ్చాం, కానీ మాకు వేరే ఏమి లేదు సార్. మాకు ఈ అన్నం మేము చేయలేము, మా ఇంట్లో మా కుక్క, ఆయనతో కూడా అన్నా నేను. అప్పటికి నేను ఎంతమంది నేనే వయసుని, పెద్ద వయసుని. అయితే అందులో రొండ్ల లక్ష్మారెడ్డి గారి కొడుకు తమ్ముడు శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన కూడా నాయకత్వం ఉండి ఆయన డాక్టర్ అప్పుడు చేస్తున్నాడు. అయితే जेल में ऐसा ही कहाँ देते नहीं देते, अच्छे कहाँ से मिलता అన్నాడు. సార్ जो कुछ भी दो अच्छे खाना दे तो हम खाएंगे, नहीं तो हम भूखे पड़ेंगे అని చెప్పాను. అయితే కపాడియా గారిని మేము మొక్కాలి ఎప్పటికైనా. ఆయన ఏంటంటే సరే కల్ సుబే సార్ ఆప్కో అచ్చే ఖిలాతాం అని అన్నాడు. అదేవిధంగా పొద్దుట వచ్చి మంచి అక్కడ ఆ వారం రోజులు సరే మీకు భోజనాలకు సంబంధించి సూపరింటెండెంట్తో మాట్లాడి మంచి భోజనం తీసుకున్నారు. మళ్ళీ ఒకటి బేరాల వండు 101 మందిని తల ఒక బండే ఉంది సార్, మేము వండము అని చెప్పి లొల్లి పెడితే మళ్ళీ ఎందుకంటే ఈ దామోదర్ రెడ్డి వీళ్ళు మాకు సపోర్ట్ ఉన్నారు కాబట్టి ఇంటర్నల్గా ఇక ఆయన ఏమన్నా అంటే సరే వీళ్ళని బయట వండుకొని అని చెప్పి కపాడియా గారు మాకు అప్పటి కూడా అక్కడ మాకు బయట అవకాశం ఇచ్చిండే. ఎందుకంటే ఎండాకాలం ఏమన్నా జూన్ 1st వచ్చిందంటే ఎండాకాలం కదా, వర్షాలు రోహిణి కాడితే కదా, వర్షాలు రావు కదా. ఇక మాకు ఆ అవకాశం కపాడియా గారు ఇచ్చిండ్రు మాకు. అయితే 69లో మరి ఈ జైలు పోయిన తర్వాత ఆ ఉద్యమం ఏమో నవంబరు 69లో ఆగిపోయింది కదా, 1969లో. మరి ఆ తర్వాత మీరు ఏం చేశారు? ఆ తర్వాత మేము మా వ్యవసాయం అది చేసుకున్నాం. ఎప్పుడైనా అవసరం అనుకుంటేనే ఇటువంటి వాళ్ళే పార్టిసిపేట్ అయ్యేది. అప్పుడప్పుడు ఎక్కడ మీటింగ్ అయినా కానీ జై తెలంగాణ నినాదంతో ఆర్టీసీలో టికెట్ లేకుండా ప్రయాణం చేసేది. వరంగల్కి వచ్చేది, హైదరాబాద్కి వచ్చేది, ఇక్కడికి మీటింగ్లలో పార్టిసిపేట్ అయ్యేది. మా జనగాం కూడా చెన్నారెడ్డి గారిని, తర్వాత సదాలక్ష్మి వచ్చేదా, సదాలక్ష్మి ఏమన్నా వచ్చేదా? సదాలక్ష్మి గారు కానీ జయపాల్ రెడ్డి గారు వీళ్ళని పిలిపి పెద్ద ఎత్తున మీటింగ్ మా లక్ష్మారెడ్డి గారు ఆధ్వర్యాన్ని పెట్టడం జరిగింది. అసలు మొదటి నుంచి కూడా మా జనగామ ఉద్యమాలకు నాంది. కమ్యూనిస్ట్ వాళ్ళు మొదటి నుంచి అలా ఉంది. ఏది నల్ల నష్టంలో వీళ్ళంతా పేరుమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి జనగామ అంటే ఉద్యమానికి నాంది అనేది ఒక పేరు ఉన్నది. మళ్ళీ 69 తర్వాత ఈ ఆగిపోయిన తర్వాత చెన్నారెడ్డి వచ్చి ఏదో చేశాడు, మొత్తం మీద పెద్ద ఉద్యమం జరిగింది. తర్వాత ఏం జరిగింది? 72లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. ఆ 72లో పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు వెంకటస్వామి గారు, అప్పుడు గుడిసెల వెంకటస్వామి అనేది వీరిని, అవును, ఆ వెంకటస్వామి గారు మెదక్ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యునిగా నిలబడడం జరిగింది. అప్పుడు మా జనగాం కూడా మెదక్ నియోజకవర్గంలో ఉన్నది, మా అసెంబ్లీ కూడా. ఆ సందర్భంలో ఆయనే జనగాం వచ్చి ఒక కార్యకర్తల మీటింగ్ పెట్టిన సందర్భంలో కార్యకర్త సమావేశంలో ఆయన వచ్చిండు. వెంకటస్వామి గారు వచ్చి క్యా సాబ్ हमारे को
पीने का वास्ते पीने का नहीं पानी। खाने का वास्ते टिफिन कहाँ तो भी खाना పోతూ ఉన్నాం ఆయన హిందీలో మాట్లాడే తెలుగు చక్కగా మాట్లాడకపోయేది వెంకటస్వామి గారు हमारे खाना के वास्ते पैसे दिलाए तो हम मूवमेंट करेंगे सब जो कुछ भी हो जने वाले से हमारे से मुलाकात नहीं रहना अन्य अन्नम आएंगे हम मैं क्या करूँ అని ఆ లాల్ షేర్వాన్ తీసి దేకో అని బనియన్ పొక్కలు బనియన్ చూపించాడు మరి పొక్కలు పని నువ్వే నిలబడి ఒకసారి మాకు పైసలు మేక చేయాలి ఆయన దాన్ని అక్కర్లేదని నేను డేటు నవంబర్ 30-40 మంది కార్యకర్తలు వేయడం జరిగింది పైన బంగ్లా మీద ఉండే అయితే అప్పుడు మా లక్ష్మాడి గారు ఏం చేస్తే సార్ మీరు పోండి వాడు మళ్ళీ రాడు కష్టమవుతుందంటే అప్పుడు రెడ్ సాబ్ అని స్టేషన్ కానీ అది ఆయన కూర్చుండు క్యా సాబ్ అని అన్న మాఫ్ కన్నా అయ్యే బాత్ కరేంగే అన్నాడు అన్నాక ఇక రమ్మని పోయినాక క్యా అంటే అమ్మాయికి జీప్ దేవు तुम्हारे आदमी का हमारे साथी देव उनको ही पैसे देव हमारे के 1 रुपये नहीं देना कहाँ हमारे को खाना बोले तो वहाँ खाते चाय टिफिन उस वास्ते हमारे को पीने का वास्ते तो हमारे को रखो అని చెప్పాను ఆయనతో నాన్న अच्छी बात है అన్నాడు वो జీప్ ఇచ్చిండు కృష్ణ అని వాళ్ళ బావమరిదట మా ఇన్ఛార్జ్ ఇచ్చిండు ఇక వాళ్ళతో మేము ఉద్యోగం చేయడం జరిగింది అయితే అప్పుడు వెంకటస్వామి గారు గెలిచారు కదా గెలిచిన తర్వాత ఏమైంది ఆ టీపీఎస్ అయితే 13 మంది దాంట్లో 11 మంది పార్లమెంట్ సభ్యులు తెలంగాణలో గెలిచారు ఆ సందర్భంలో ఇదంతా ఉమ్మడిగా ఉన్నప్పుడు వీళ్ళంతా డబ్బులు ఆశపడి మన గెలిచిన ఎంపీలు కాంగ్రెస్ వాళ్ళకు తొత్తులో పెట్టకు చెన్నారెడ్డి విజిలెన్స్ పరిస్థితిలో ఒకడే అయ్యాడు ఆ సందర్భంలో ఇందిరాగాంధీ హైదరాబాద్ రావడం జరిగింది ఈ మూమెంట్ అంతా చూసినారు ఇవ్వకపోతే తప్పదని అనుకున్నదో ఏమో చెన్నారెడ్డి గారిని పిలిపించుకున్నది ఏమంటే చెన్నారెడ్డి గారు మీకు గవర్నర్ అని ఇస్తా లేకపోతే సీఎంగానే ఇస్తా మీరు ఈ ప్రజాసమితిని మెర్జ్ చేయండి అని చెప్పాను ఆయన విధంగా పరిస్థితి ఏం చేసిందంటే ప్రజాసమితిని డిజాల్వ్ చేసి కాంగ్రెస్లో జాయిన్ కావడం జరిగింది ఆ రోజుల్లోనే తెలంగాణ అయ్యేది అవునా 72లోనే మనకు తెలంగాణ అయ్యేది ఇందిరాగాంధీ ఉన్నప్పుడే దానివల్ల ఏంటంటే ఇక అప్పుడు మా తెలంగాణ ఆర్థికంగా మన వాళ్ళందరూ దాదాపు ఇబ్బందులనే ఉన్నారు ఎమ్మెల్యే కానీ పార్లమెంట్ సభ్యులే కానీ ఎందుకంటే వర్షాలు లేక కరువు కాటకాలు వచ్చి పంటలు పండక ఏది లేకపోయేటకు ఆంధ్ర వాళ్ళకు వాడు ఏ ఇస్తే అది తీసుకొని మన ఎమ్మెల్యేలు జీ హుజూర్ అనేది